హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలోని 34వ భాగం. అసలేం జరిగిందంటే, స్వాతి అలా మాట్లాడుతూ ఉంటే అందరూ బిగుసుకుపోయి రుద్ర వైపు చూసేసరికి అప్పటికే రుద్ర కళ్ళు ఎర్రగా మారిపోయి నిప్పు కణికలు బయటికి వస్తాయేమో అన్నంతగా స్వాతి వైపు చూస్తూ కోపం 100 మీటర్ దాటిపోవటంతో తన పిడికిళ్ళు రెండు బిగించి నరాలు పొంగి మొహం మొత్తం ఎర్రని బీట్రూట్లా కనిపిస్తూ ఒక బీస్ట్లా కనిపిస్తూ ఉంటాడు. అందరూ ఆ రోజుతో స్వాతి పని అయిపోయిందని ఫిక్స్ అయ్యి చూస్తూ ఉండగానే శక్తి తన చేతిలోని టిఫిన్ చేయి జార్చటం, ఏడుస్తూ స్వాతి వైపు శూన్యంలోకి చూస్తున్నట్టు చూడటం చూసి మీనాక్షి గారు భయంగా రుద్ర అని పిలవటానికి నోరు తెరవటమే ఆలస్యం. రుద్ర పిడికిలి బిగించి గ్లాస్ డైనింగ్ టేబుల్ గుద్దేసరికి గ్లాస్ డైనింగ్ టేబుల్ అయ్యేసరికి దాని మీద ఒక గుద్దగానే డైనింగ్ టేబుల్ పగిలి టేబుల్ మీద డిషెస్ అన్నీ కింద పడి అవి కూడా పగిలిపోయి ఆ ప్లేస్ మొత్తం గాజు పెంకులతో చెల్లాచెదురైపోయి రుద్ర చేతికి గాజు ముక్కలు గుచ్చుకొని ఉంటే అది పట్టించుకోకుండా అదే చేతితో ఇంకా మాట్లాడడానికి నోరు తెరుస్తూ ఉన్న స్వాతి గొంతు పట్టుకొని పైకి లేపి, ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఈ ఇంటి మహారాణి నా భార్య గురించి మాట్లాడుతున్నావు. ఆ మాత్రం స్పృహ అయినా ఉందా నీకు? అయినా నీకెంత ధైర్యం ఉంటే నీ క్యారెక్టర్ని నా భార్య క్యారెక్టర్తో పోలుస్తావు? నీలాగా నా స్వీటీ ఏమీ దొరికిన ప్రతి ఒక్కరితో పడుకోలేదు. నేను బలవంతం చేయటం వలన నా సొంతం అయ్యింది. అంత చేసిన నన్ను క్షమించి భర్త స్థానంలో చూస్తుందంటే అక్కడే అర్థమవుతుంది నా భార్య క్యారెక్టర్ ఏంటి అనేది. ఇంకొకసారి నా భార్య గురించి నీ బురద నోటితో పిచ్చి మాటలు మాట్లాడావంటే ఆన్ ది స్పాట్ చచ్చిపోతావు అంటూ స్వాతి గొంతు మీద పట్టు బిగిస్తూ ఉండేసరికి స్వాతి మాట్లాడటానికి కూడా నోరు రాక కళ్ళు తేలేస్తూ కింద కాళ్ళు కొడుతూ ఉంటుంది. ఆ రోజుతో తన ఆఖరి రోజని స్వాతికి అర్థమవుతూ ఉంటే అనవసరంగా శక్తి గురించి మాట్లాడానని అప్పుడే రియలైజ్ అయ్యి చేయటానికి ఏమీ లేదని చూస్తూ ఉండగానే ఆనంద్ గారు రుద్ర అని అరుస్తూ ఉన్నా రుద్ర పట్టించుకోకుండా అంతే గొంతు మీద పట్టు బిగించి ముందుకు వెళ్తూ గోడకి ఆనించి స్వాతిని ఇంకా పైకెత్తి తన పట్టుని ఇంకా బిగిస్తాడు. అప్పటికే అది భయంగా చూస్తూ ఉన్న పని వాళ్ళందరినీ ఆనంద్ గారు పంపించేస్తారు. అందరూ రుద్ర వెనకే పరిగెడుతూ భయంగా స్వాతిని వదిలిపెట్టు అని అరుస్తూ ఉంటారు. స్వాతి ఎక్కడ చనిపోతుందో అని అందరూ అరుస్తూ ఉంటే శక్తి మాత్రం అసలు ఏమీ మాట్లాడకుండా పదే స్వాతి మాటలే చెవుల్లో వినిపిస్తూ ఉంటే నిజంగా తన క్యారెక్టర్ అదేనా? ఇంతకుముందు తన అమ్మగారు కూడా అలాగే మాట్లాడటం గుర్తుకు చేసుకొని, అందరికీ ఎందుకు నేనంటే అంత చులకన భావం? అందుకేనా అందరూ నన్నంత చీప్గా చూస్తూ ఉంటారు? అనాథగా పుడితే మనిషి కాదా ఏంటి? ఆడపిల్లకి ఎందుకు ఇన్ని బాధలు? ప్రతి ఒక్కరూ ఆడపిల్లనే ఎందుకు వేలెత్తి చూపించాలి? ఏ మగాడు తప్పు చేస్తే అది వెంటనే కరెక్ట్ అయిపోతుందా ఏంటి? ఈ సమాజమే ఇంతేనేమో. ఆడపిల్లని మాత్రమే వేలెత్తి చూపించే ఈ సమాజంలో నేను ఉండటం చాలా బాధగా ఉంది అని ఆలోచిస్తూ ఉండగానే ఆనంద్ గారు కంగారుగా శక్తి దగ్గరికి వచ్చి, అమ్మా శక్తి, ఇప్పుడు నువ్వే రుద్రని ఆపగలవు. వాడి కోపం గురించి నీకు తెలియదు. ఇలా కోపంలోనే ఒకసారి ఒకరిని చంపేశాడు. మళ్ళీ అది జరగకుండా ఆపాలి. ప్లీజ్ శక్తి, వెళ్ళి వాడిని ఆపు. నువ్వు ఒక్క మాట చెప్పినా చాలు, వాడు స్వాతిని వదిలేస్తాడు అని అడుగుతారు. శక్తి కన్నీళ్లతో తలపైకెత్తి, నేను చెప్పినంత మాత్రాన రుద్రగారు ఆగుతారా తాతయ్య? నాకు నమ్మకం లేదు అని నిర్లిప్తంగా చెప్తూ అలానే కూర్చొని ఉంటే ఆనంద్ గారు శక్తి ఏ స్టేట్లో ఉందో అర్థమై శక్తిని బాధగా అనిపించిన ఇప్పుడు స్వాతిని కాపాడటం ముఖ్యమనుకొని శక్తి చేతిని పట్టుకొని రుద్ర దగ్గరికి తీసుకువచ్చేసరికి ఇంకొకసారి నీ నోటి నుంచి నా భార్య గురించి ఒక్క మాట మాట్లాడినా అరుస్తూ
మా ఒక్క మాటైనా మాట్లాడుతావా అని అరుస్తూ ఉంటాడు. అప్పటికే స్వాతి కాళ్ళు ఆడించటం నిదానంగా ఆపి కళ్ళు మూస్తూ ఉండగానే అందరూ రుద్రని వెనక్కి లాగటానికి ట్రై చేసిన రుద్ర ఇంచు కూడా కదలకుండా ఇంకా పట్టు బిగిస్తూ ఉండటం చూసిన శక్తి కంగారుగా రుద్ర చేతి మీద చేయి వేసి, రుద్ర గారు వదిలేయండి, ఇలా ఎవరిని చంపకూడదు, తప్పు అని మాట్లాడుతూ ఉంటే, నోరు ముయ్యని రుద్ర గట్టిగా అరుస్తూ, అది నోటికొచ్చిందల్లా వాగుతూ ఉంటే నువ్వు ఏడుస్తూ చూస్తావా, దాన్ని కాదు కొట్టాల్సింది, ముందు నిన్ను కొట్టాలి అని అరుస్తూ కొంచెం కూడా పట్టు సడలించకుండా ఉంటే స్వాతి కళ్ళు మూయటం చూసిన శక్తి కంగారుగా ఏం చెయ్యాలో అర్థం కాక రుద్ర చెంప మీద గట్టిగా కొట్టి, చంపేస్తారా ఏంటి, తను ఒక్క మాట అన్నంత మాత్రాన అన్నీ నిజాలైపోతాయా అని రుద్ర చేతిని లాగుతూ అరుస్తూ ఉంటుంది. శక్తి అలా కొట్టగానే రుద్ర స్వాతి గొంతు మీద చేతులు వదిలేసి శక్తి భుజాలు పట్టుకొని కుదిపేస్తూ, మరి ఏమనాలి నిన్ను, ఇప్పటికే ఎన్నిసార్లు చెప్పాను, ఎవరైనా నీ గురించి వేలెత్తి చూపిస్తే నువ్వు కొట్టాలని, నువ్వు కొట్టేలా ఉండాలని, అది మాట్లాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, అది నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంది, నువ్వు ఏడుస్తూనే ఉన్నావు తప్ప కొంచెం కూడా రియాక్ట్ కాలేదు, అంటే నువ్వు అలాంటి దానివనేనని అర్థం అని అరుస్తాడు. మరోవైపు రుద్ర వదిలేయగానే స్వాతి చలనం లేనట్టు కిందకి జారిపోయి అలానే పడిపోతుంది. అందరూ అది చూసి కంగారుగా స్వాతి చుట్టూ చేరిపోయి స్వాతి స్వాతి అని ఎంత పిలుస్తూ తడుతూ ఉన్నా స్వాతిలో చలనం లేకపోయేసరికి మీనాక్షి గారు స్వాతి ఎక్కడ చనిపోతుందో అని భయం భయంగా స్వాతి గుండె చప్పుడు చూసి ఎక్కడో చాలా తక్కువగా కొట్టుకుంటూ ఉంటే, నాన్న, స్వాతి గుండె చాలా తక్కువగా కొట్టుకుంటుంది, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అరుస్తుంది. పదండి పదండి అంటూ స్వాతిని మహి ఎత్తుకొని బయటికి తీసుకువెళ్తూ ఉండగానే, ఒక్క నిమిషం, దానిని తీసుకువెళ్తున్నారు ఓకే, కానీ అది తిరిగి ఈ ఇంట్లో అడుగు కూడా పెట్టడానికి వీల్లేదు, ఎక్కడికి తీసుకువెళ్తారో మీ ఇష్టం, కానీ మళ్ళీ అది నా కంటికి కనిపించింది అంటే అదే దాని చివరి రోజు అవుతుంది అని గంభీరమైన వాయిస్తో వార్నింగ్ ఇస్తాడు. రుద్ర వార్నింగ్కి అందరూ భయపడి మాట్లాడే సమయం లేక పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి కారులో స్వాతిని పడుకోబెట్టి మీనాక్షి గారు స్వాతి పక్కన కూర్చుంటే మహి కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి పరుగులు పెట్టిస్తాడు. వాళ్ళు వెళ్ళిపోవటమే అందరి ముందు శక్తి మీద కోపం చూపించడం ఇష్టం లేని రుద్ర వెంటనే ఫోర్స్గా శక్తి చెంప మీద కొట్టగానే శక్తి వెళ్ళి 2 అడుగులు దూరంలో పడుతుంది. పెళ్లి జరిగినప్పటి నుంచి చిన్న మాట కూడా అనకుండా పసిపాపలా చూసుకుంటూ ఉన్న రుద్ర ఫస్ట్ టైం అంత కోపంగా కొట్టేసరికి శక్తి భయపడి వణికిపోతూ ఏడుస్తూ రుద్ర వైపు చూడటానికి కూడా భయపడి తలదించుకొని ఉంటే, రుద్ర తన కోపం ఆపుకోలేక ఆ అని 2 చేతులు బార్లా చాపి గట్టిగా అరుస్తూ తన కోపం తీరక శక్తి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని శక్తి మొహంలో మొహం పెట్టి, ఎందుకు స్వాతి అలా మాట్లాడుతుంటే రియాక్ట్ కాలేదు స్వీటీ, అంటే నువ్వు అదన్న మాటలన్నీ నిజమని నిరూపిస్తున్నావా అని సీరియస్గా అడుగుతాడు. శక్తి చురుగ్గా రుద్ర వైపు చూడగానే, ఏంటి అలా చూస్తున్నావు నా వైపు కోపంగా చూస్తే నేనేమైనా భయపడిపోతానా ఏంటి, ఈ కోపం నా దగ్గర కాదు చూపించాల్సింది, స్వాతి దగ్గర, అయినా అది నోటికొచ్చినట్టు మాట్లాడుతూ నువ్వు నన్ను వల్లో వేసుకున్నావని అంటూ ఉంటే ఎందుకు చెప్పలేదు, నేనే నిన్ను పాడు చేసి నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని, అన్నిటికీ మౌనంగా ఉంటే సరిపోతుందనుకుంటున్నావా, ప్రతిదానికి మౌనం సమాధానం కాదు స్వీటీ, రియాక్ట్ అవ్వాల్సిన చోట ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి తీరాలి, లేకపోతే ఇదిగో నేనిప్పుడు ఇలా అడిగాను చూడు, బయట కూడా అంతే చూస్తారు నిన్ను, ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు అందరి ముందు నిన్ను ఇలాగే ఉన్నప్పుడు ఇంతే మౌనంగా ఉంటే
అందరూ నీ క్యారెక్టర్నే వేలెత్తి చూపిస్తారు. అసలు ముందు ఎందుకు నువ్వు అంత సైలెంట్గా ఉన్నావు? నాకు సమాధానం చెప్పు డామెట్ అంటూ ఫ్లోర్ మీద పిడికిలు బిగించి కొట్టి అరుస్తాడు. రుద్ర అరుపులకి శక్తి భయపడుతూ కళ్ళు మూసుకొని మళ్ళీ ఎక్కడ కొడతాడేమోనని మొహాన్ని దోసిలిలో దాచి, అంటే మన ఫ్యామిలీ మెంబర్ అలా మాట్లాడేసరికి వెంటనే రియాక్ట్ అవ్వలేకపోయాను రుద్రగారు. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. మీరు చెప్పే వరకు అర్థం కాలేదు నేను ఎంత తప్పు చేశాననేది. ఇంకెప్పుడు ఎవరు నన్ను వేలెత్తి చూపకుండా ఇలా సైలెంట్గా ఉండను అని ఏడుస్తూ అంటుంది. రుద్ర కోపంగా గాజు ముక్కలు గుచ్చుకుని ఉన్న చేతి పిడికిలి బిగించి, ఈ మాట ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పావు స్వీటీ? నువ్వు నా దగ్గరకు వచ్చిన మొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నాను. నిన్ను ఎవరైనా ఏమైనా అంటే తిరిగి సమాధానం చెప్పు, లేకపోతే కొట్టు, నీ వెనుక నేనున్నాను అని. ఎన్నిసార్లు చెప్పినా నీ దగ్గర నుంచి మౌనమే. లేకపోతే నేను అడిగినప్పుడు ఇదే సమాధానం, భయం భయం అని. అసలు నీకు ఎప్పుడు ఈ భయం పోతుంది శక్తి? లేకపోతే జీవితాంతం అంతే భయపడుతూ అందరూ ఏమన్నా నోరు మూసుకొని ఉంటావా అని అరుస్తూ, నీతో మాట్లాడటం కూడా వేస్ట్. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాత్రం మారవు అని విసురుగా చెప్పి పైకి లేచి, నీ ఇష్టం వచ్చింది చేసుకో. అందరూ నిన్ను క్యారెక్టర్ లేదని అంటూ ఉంటే సంతోషించు. ఇక నుంచి నేను కూడా నిన్ను పట్టించుకోను అని చెప్పి నాకు విసుగు వచ్చింది అని అరిచి వెనక్కి తిరిగి తన రూమ్ వైపు వెళ్తూ ఉంటే, లాస్ట్ మాటికి శక్తి భయపడిపోయి, నిజంగానే రుద్ర తనని ఎక్కడ పట్టించుకోడు అని టెన్షన్ పడి పరిగెత్తుకుంటూ రుద్ర వెనకే వెళ్ళి వెనక నుంచి గట్టిగా హత్తుకొని, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ రుద్ర గారు. ప్లీజ్ మీరు ఇలా మాట్లాడకండి, తట్టుకోలేను. నా సర్వస్వం మీరే. అటువంటి మీరే నా మీద ఇలా కోప్పడి నన్ను పట్టించుకోను అంటుంటే ప్రాణం పోతున్నట్టుంది. మీరే కానీ ఆ పని చేశారంటే నేను ఈ భూమి మీద కూడా ఉండను చెప్తున్నాను అని బెదిరిస్తూ ఉంటే రుద్ర కోపం మరింత పెరిగిపోయి ఫోర్స్గా వెనక్కి తిరిగి శక్తి రెండో చెంప కూడా చెకోడీ చేసి, నీ నోటి నుంచి మరోసారి చావు అన్న మాట వచ్చిందంటే నేనే చంపేస్తాను అని చెప్పి పరిగెత్తినట్టే తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.